శ్రీ రంగనాథ రామాయణము రోమపాదుని గురించి సుమంత్రుడు. మదిన్ ఎన్న శక్యమే మకరాజ మహిమము, ఇదిగాక పుత్ర కామేష్టియును చేయన్ తనయులను గాంచెదు ధన్యమానసులను అనవుడున్ హర్షించి అవని నాయకుండు అందరన్ పనిచి శుద్ధాంతంబు సొచ్చి సుందరీమణులక శుభవార్తను చెప్పి అనురక్తిన్ ఏకాంతమై ఉన్న వేలన అనగుండు సూతుండు ఇట్లనియ భూపతికి. ధరణీశ మీకు సంతానము ప్రాప్తి వెరవైన కథ మున్ను నిన్నాడనేను. భూమీశ వినుము అంగ భూమీషి కొడుకు రోమపాదుండు గుణారూఢుండును తొల్లి ఏమి పాపమునను ఎరుంగజొప్పడక ఆ మహిలో వర్షము అటు కురవదయ్యే. తాను ఏలి పాలించు ధరణిపైన ఎందున్ వానలు లేకున్న వగలను చెంది వరమునీంద్రుల చేత వర్ష హోమములు వరువడి చేయించి పడేయరాకున్నన్. వశిష్ఠాది పురోహితులు దశరథునితో అశ్వమేధ యాగరాజం గొప్పను వర్ణించటం ఎవరితరమూ కాదు, పుత్రకామేష్టిని చేసినచో కొడుకులను పొందెదవు అని పలుకగా దశరథుడు సంతోషించి అంతఃపురానికి వెళ్ళి భార్యలకు ఆ విషయమంతా చెప్పాడు. దశరథుడు ఏకాంతంగా ఉన్నప్పుడు సుమంత్రుడు, రాజా మీకు సంతాన ప్రాప్తికి మార్గము చూపే కథ నేను విన్నది చెబుతాను వినండి. అంగదేశాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తూ ఉండగా ఏం పాపం వల్లనో కానీ ఆ రాజ్యములో ఎక్కడా కూడా వానలు పడలేకుంటే రాజు యాగాలను చేయించిన ఆ వర్ష హోమాల వల్ల కూడా వానలు పడలేదు.